ఐపీఎల్ 2026లో పృథ్వీ షా కేకేఆర్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేకేఆర్ వాళ్ళు ఓపెనర్స్ని వదులుకున్నారు. రహమతుల్లా గుర్బాజ్ని అండ్ అలాగే క్వింటన్ డికాక్ని, ఇలా ఓపెనర్స్ ఇద్దరిని వదులుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ హార్డ్ హిట్టర్ కావాలి, అది కూడా ఓపెనరే కావాలి. కేకేఆర్ వాళ్ళు అయితే ఇద్దరు ఓపెనర్స్ని కోల్పోయారు. వాళ్ళు చాయిస్ అయితే పృథ్వీ షా మీద కన్నుబడిందంట. మ్యాక్సిమం పృథ్వీ షా కోసం కేకేఆర్ వాళ్ళు బిడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పృథ్వీ షా ఫామ్లో లేడు. రంజీ ట్రోఫీలో కొంచెం రీసెంట్గా అద్దరు కొట్టే సెంచరీస్ కొడుతున్నాడు. అతన్ని తీసుకునే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి. ఫామ్లో లేడు కదా అని చాలామంది వదిలేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే తక్కువలో తక్కువ పోయినా ₹1,00,00,000 లేక ఇంకా తక్కువగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పృథ్వీ షా ఉన్న ఫాము, విమర్శలు అలా ఉన్నాయి తన పైన. అతన్ని కనుక తీసుకుంటే కేకేఆర్ వాళ్ళకి పక్కాగా అడ్వాంటేజ్ ఉంటుంది, నో డౌట్. అండ్ కేకేఆర్కి డీసీకి కూడా ఓపెనర్స్ ఇద్దరూ లేరు. డీసీ కూడా పోరాడొచ్చు. కేకేఆర్కా టీసీకా ఎవరికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది పృథ్వీ షా? జర కామెంట్ చేయండి.